వర్షాలు లేవు, చెరువు నింపలేదు, కాలువ రాలేదు. పోయినసారి మాత్రం కేసీఆర్ దయాకర్ రావు పాపం ఆట కాలువ ఇచ్చేది. ఈసారి కాలువ లేదు, పొలాలన్నీ ఎండిపోయాయి. పొలం ఎండిపోయి దరియక మళ్ళా మేము బోర్లు ఎత్తే కూడా పడలే. 4 బోర్లు వేసి నేను 4 బోర్లు ఎత్తే బోర్కో ఇట్లా పైసలు అయినాయి. ఇట్లా 1 లక్ష రూపాయలు దాండగా అట్లా 4 ఎకరాలు పెడితే ఆ పొలం ఎండిపోయింది, బోర్లు పోయినాయి, పంట పోయింది. పంట కూడా పోయినట్టే, పంట మొత్తం పోయినట్టే. ఇప్పుడు కారం పంట పోయినా మీదకి వెళ్ళమని పెట్టుబడి పోయింది. ఏంది ఇప్పుడు అంటే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇట్లా అంటుర్రా? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలే పాపం ఆ వరకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా దయాకర్ రావు కేసీఆర్ కాలువ ఇచ్చి. మరి ఎట్లా మీ ఝాన్సీ మేడం వస్తలేదా ఊర్లలో తిరుగుతున్నాడు? గెలిపించిన వాస్తవం కథం వచ్చు లేదు, మాకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, శేషంలోకి చేస్తుంది. ఆ బస్సులో అని పేరు పెట్టింది ఎందుకు రేవంత్ రెడ్డి. బస్సులు పెడితే లేడీస్ అంతా పోతారు, కూరగాయలు కూడా పోతారు. మీ ఝాన్సీ అంటుందే, మీ ఝాన్సీ రెడ్డి మేడం నా సొంత ఖర్చులతోటి కాలువలు తీపిస్తున్నా. మరి రైతులకు ఏది మరి? రైతులకు ఈ సంవత్సరం గడు మన ఎవడు పాలకుర్తి ఏరియా అటు ఆలేరు ఆగిపోతుందట. ఆయన గొల్లాయన పేరు ఉంది, ఆయన అటు తీసుకుపోతున్నా. ఇటు ఎందుకు మాకు రైతులకు ఇటు ఈ కాలువకు అసలు ఎక్కడ పాలకుర్తిలో ఏడ ఎండిపోలేదు, 1 ఎకరం ఎండిపోలేదు. దయాకర్ రావు కావాలని ప్రచారం చేస్తానని అంటాను. కావాలంటే పరీక్ష చేయని వచ్చి చూపిస్తా. సూర్యాపేట రోడ్డుకు ఏం చెల్లి నాపేట కాదు మునపార్తి డివిజన్ కాంచెల్లి రమాను చూపిస్తా వచ్చాను. ఎట్లా మీ మేడం మరి అమెరికాలో ఉందట కదా, మరి అమెరికానే పోయింది, గెలిచింది కథ అమెరికాలో పడ్డది. ఇక రైతులు పోతుంది ఇంకేంది. మరి ఎట్లా దయాకర్ రావు వస్తాడా మీ ప్రాంతానికి? అప్పుడప్పుడు ఏమైనా వస్తుండు పాపం చూస్తుండు. ఆయన కలుపుతాడు, ఆయనే మంచివాడు దయాకర్. దీపం ఆయన నడుచుకుంటుండే కానీ పత్తలేదు కూడా ఈ కాంగ్రెస్ లకే పోయినా మాట పట్టుకొని పోతే ఇంతవరకు మాకు మాపి లేదు, నీళ్ళు లేవు, అంత ఆగమాగ. నీకు 500 బోనస్, రైతు రుణమాఫీ, రైతు బంధు అట్లా ఏమి మాకు మేము ముగ్గురం తెచ్చుకున్నాం లోను, ఒక్కరు కూడా మాఫీ కాలే. మాకు రేషన్ కార్డు లేకపోయినాం, రేషన్ కార్డు కూడా రాలే. ఇంకా మాకు పేరు వచ్చింది కానీ ఎన్నడిస్తుందో మరి ఏం పోదు అట్లా. ఎట్లా మరి ఇప్పుడు ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, ఎట్లుందే మూమెంట్? ఏమంటారు ఊరోళ్ళంతా? ఊరోళ్ళ మళ్ళా మాత్రం నేనే కాదు, ఊరోళ్ళు అందరు ఎవరైనా మళ్ళా కేసీఆర్కే ఓటేస్తారు కానీ రేవంత్ రెడ్డి అయితే. ఎట్లా నేను కాంగ్రెస్ లో ఉన్నా లెక్కే కాంగ్రెస్ ఉంటే రైతులకు ఏమైనా మేలు చేసిందా? రుణమాఫీ ఏదా, నీళ్లు ఏదా, రైతు బంధు ఏదా? ఆయన ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి రైతు బంధు చేశారు కేసీఆర్. అంతే అట్లా నేను ఒక ట్రాక్టర్గా ఉన్నా, పాప కేసీఆర్ కట్టిండు 6 నెలలకు ఒకసారి కిస్తీ పెట్టుకున్నా, కిస్తీ ఆడ కట్టిండు. నువ్వు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినావు మరి వరి? నేను 6 ఎకరాలు వేసిన. 6 ఎకరాలు ఎంత ఎండిపోయింది? ఎంత ఉంది మొత్తం? 6 ఎకరాలతో సగం పోయింది, సగం ఉన్నది. 3 ఎకరాలు ఎండిపోయింది. కాకపోతే చూపిస్తా పోయి అట్లా. ఎందుకు అంత బాధపడుతున్నావు? లేక నీళ్ళు లేక, బోర్లు అన్ని చెరువులు నింపక, వర్షాలు లేక, కాలువ రాక అంత ఎండిపోయింది. ఎట్లా ఒకవేళ దయాకర్ రావు కనుక ఇక్కడ గెలిస్తే మళ్ళీ ఈ పరిస్థితి ఉంటుందా? లేదంటే సరే తీసుకొస్తాయి. దయాకర్ రావు అవసరం అనుకుంటే ఎక్కడ పోయినా ఆయన కాలువ తీసుకొస్తాడు. రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతుండే, మహిళలకు ఉచిత బస్సు అంటుండు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడు. ఎందుకో బస్సులో ఆడోళ్ళు కూడా బస్సులలో పంచాయతీ పెట్టుకుంటారు సీట్లు దొరకక. అట్లా చేసుడు ఎందుకు? నీకు 500 బోనస్ రాలేదా అని అబద్ధం చెప్పకు. ఏంటికి 500 బోనస్? ఏంటికి? పంటక నా పేరు మీద నీకు 2 లక్షలు రుణమాఫీ అయిందట, నీకు 500 బోనస్ ఇస్తాడట. నాకు రుణమాఫీ కాలేదు, బోనస్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తుండొచ్చు, మాకైతే లేదు. మీకే కదనే ఇచ్చేది, ఇంకా మీకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? నాకైతే కాలేదు సార్. మరి నాకు 4000 పింఛన్ వచ్చిందా పెద్ద మనిషి? 2,000 కూడా లేదు కానీ 4,000. 2,000 కూడా రాలే. ఈ వచ్చేటోళ్ళకి వచ్చినాయి. అదే కేసీఆర్ ఉన్నాడు 2,000. మరి వీళ్ళు ఇస్తానా 4,000? 4,000 లేవు, పాడు లేవు, ఇంకా 4,000 ఇక్కడ ఉన్నారు కూడా. ఇది బంద్ చేసే మళ్ళీ 20 మంది బంద్ చేసే ఇప్పుడే 2 తాళ్ళ పడేది. అది అసలే లేదు. నీకు రాలే 500 బోనస్ రాలే ఎకరానికి? రాలే. వర్షంలో నిలబడితే మంచిగా సార్. వర్షంలో నిలబడితే నిజంగా బాధ అనిపిస్తుంది మీకైనా. ఎక్కడ ఉంది నీ పొలం? ఏడుంది? ఇండే ఉంది మన డాబా వెనక. మరి ఎన్ని ఎకరాలు ఉందాడ? 6 ఎకరాలు. నువ్వు చెప్పేది నేను నిజంగా పొలం ఎండిపోతే మాత్రం మేము చూపిస్తాం, అబద్ధం అయితే మంచిగా ఉండవు. ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు. కాకపోతే ఈ పెద్ద మనిషి నాడు వాళ్ళు అమ్మడోళ్ళు మేము కురవాళ్ళం కానీ. నువ్వు ఈ ఊర్లో మామూలు ఎన్ని ఎకరాలు వేసిరు మీరు అందరు కలిసి? ఎన్ని ఎకరాలు వేసిరు? ఒక్కొక్క రైతు, పెద్ద రైతు బోర్లు ఉన్నోళ్ళు 4 ఎకరాలు, ఓళ్ళు 5 ఎకరాలు, ఓళ్ళు ఎకరం, 2 ఎకరాలు, అందరు పరిస్థితి అట్లా. 3 ఎకరాలు పోయినట్టే, 5 వేస్తే 2 ఉంది, 3 పోయినట్టే అనుకోవాలి. అంటే ప్రతి ఏటా ఇట్లానే ఉంటుండేనా? ఈసారే
ప్రతి సంవత్సరం ఇంత అసలే ఇంత అధ్వానం ఇంతకు మంచిగా నీళ్ళు మిగిలిపోయేది ఇంకా నీళ్ళు ఆ. పోయినసారి ఒకళ్ళు ఇట్నే ఎండిపోతే కేసీఆర్ 5 లక్షలు ఇచ్చిండు ఒక రైతుకు. నష్టం ఒక 2 ఎకరాలు ఎండిపోతే 4 బోర్లు అయితే పడకుంటే 5 ఎకరాలు ధరా తండ కూడా వచ్చినట్టున్నాడుగా పోయినసారి. వచ్చిండు, దయాకర్రావు వచ్చిండు, మన హరీష్ రావు వచ్చిండు, కేసీఆర్ కూడా వచ్చిండు. వచ్చి వాళ్ళ 5 ఎట్లుంటది దయాకర్రావు మనస్తత్వం ఎట్లుంటది? ఆయన ఎటువంటి మనిషి? దయాకర్రావు మంచోడు. ఆయన ఏడుండో ఆయన మొక్కాలి కానీ ఆయన ఉంటే మాకు ఈ కాలువ పంపు ఇంత ఎండిపోకు వాస్తవానికి. కాంగ్రెస్ లో ఉన్నావా టీఆర్ఎస్ లో ఉన్నావా? కాంగ్రెస్ లో ఉన్నా. మరి కాంగ్రెస్ ఉండి నిజం చెప్పు, ఊర్లో నిజంగా పొలాలు ఎండిపోయినా? పొలాలు ఎండిపోయి మీకు చూపిస్తాంగా.